హలో అందరికీ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే హాయ్, నా పేరు స్మైలీ. వెల్కమ్ టు స్మైలీ వ్లాగ్స్. ఎటు చూసినా వర్షాలు పడుతూ క్లైమేట్ అంతా చల్లగా ఉంది కదా. ఈ కూల్ క్లైమేట్కి కొందరికి వేడివేడి బజ్జీలు తినాలని ఉంటుంది, ఇంకొందరికి సూప్స్ తాగాలని ఉంటుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. అది కాకుండా నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు సండే కాబట్టి మా ఇంట్లో కూడా చాలా స్పెషల్స్ ఉన్నాయి. నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. తను నా కోసం కొన్ని స్పెషల్స్ చేసింది. అందులో మటన్ కర్రీ ఒకటి. తన స్టైల్లో చేసే మటన్ కర్రీ మీకు చూపిద్దామని డిసైడ్ అయ్యాను. సో తన స్టైల్ రెసిపీ ఏంటో చూసేయండి. ఫస్ట్ కుక్కర్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక చెక్క లవంగం వేయాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 3 వేయాలి. నేను ఇక్కడ నా మటన్ క్వాంటిటీ ప్రకారం 3 తీసుకున్నా. మీ మటన్ క్వాంటిటీ ప్రకారం మీరు ఇంకా ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 3 టమోటాలు వేసాను. ఇందాక చెప్పినట్టే మీ మటన్కి గ్రేవీ కావాల్సినంత సరిపడా టమోటాలు మీరు కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత బాగా కలపాలి. కాసేపు అయ్యాక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత బాగా కలిపి కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించాలి. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి వేయాలి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ యూజ్ చేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేయాలి. తర్వాత కొంచెం మటన్ మసాలా వేయాలి. తర్వాత మిక్సీలో ముందే నేను కొబ్బరి మరియు జీడిపప్పు వేసి పేస్ట్ చేసుకున్నాను, అది వేయాలి. వేసాక బాగా కలపాలి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి బాగా కలపాలి, ఆ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేలాగా. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదు గ్రేవీ తక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఆ కుక్కర్కి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసి 5 విజిల్స్ రానివ్వాలి. ఇక్కడ మాది లేత మటన్ తీసుకున్నాం కాబట్టి 5 విజిల్స్తో సరిపోయాయి. మీ మటన్ని చూసుకొని మీకు ఎన్ని విజిల్స్ కావాలో మీరే సెట్ చేసుకోండి. ఒకవేళ లేత మటన్ కాకుంటే కొంచెం విజిల్స్ ఎక్కువ పడతాయి, దాన్ని చూసి మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి వేడివేడిగా ఎంత బాగుందో. మేము కొంచెం గ్రేవీ టెక్స్చర్గా ఉండాలి అలా ప్రిఫర్ చేస్తాం కాబట్టి కొంచెం గ్రేవీ తీసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. లాస్ట్లో సాల్ట్ చూసుకోండి. మాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకే సాల్ట్ అడ్జస్ట్ చేసాం. చూడండి ఎంత బాగుందో మటన్ కర్రీ. ఎవరెవరికి మటన్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.